వెనుకబడిన వర్గాల సంక్షేమానికి తెలుగుదేశం ఇచ్చే ప్రాధాన్యతను చాటి చెప్పడమే లక్ష్యంగా రాజమహేంద్రవరంలో తలపెట్టిన జయహో బీసీ సభకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి బీసీ సంఘాల నేతలు హాజరయ్యే ఈ సభ నుంచే చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. బీసీ డిక్లరేషన్ సహా 2019 ఎన్నికల వరాలను ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో బీసీ సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యమనే సందేశంతో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నేడు జేహో బీసీ బహిరంగ సభ జరగనుంది. ఎన్నికల ముంగిట తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభకు దాదాపు 2 లక్షల మందికి సరిపడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అన్ని బీసీ కుల సంఘాల ప్రతినిధులను బహిరంగ సభకు ఆహ్వానించడంతో భారీ వేదికను ఏర్పాటు చేశారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్, దేశంలో సగం, తెలుగుదేశంతో మనం అనే నినాదాలతో కూడిన స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12:30కు బహిరంగ సభ ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు 2:45 రాజమహేంద్రవరం చేరుకుంటారు. సాయంత్రం 5:30 తర్వాత సభా వేదిక వద్దకు చేరుకుంటారు. బీసీల సంక్షేమానికి ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు మళ్లీ అధికారంలోకి వస్తే ఇచ్చే హామీలను చంద్రబాబు ప్రకటించనున్నారు. తెరాస, వైకాపా కలిసి రాష్ట్రంలో బీసీల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఎండగట్టనున్నారు. ప్రీ ప్లాన్డ్గా మొత్తం అందరూ కూడా బీసీలు అన్ని వర్గాల ప్రజల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. నాయకత్వాన్ని పిలిచి సంఘ సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. దాన్ని అన్ని కూడా క్రోడీకరించి సమావేశంలో కూడా అన్ని కూడా చర్చించి మాట్లాడటం జరుగుతుంది. అనౌన్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. మరి చేసిన కార్యక్రమాలే కాకుండా భవిష్యత్తులో కూడా చేసే కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు చెప్తారు. తెలుగుదేశం పార్టీకి మూలగొమ్మలుగా ఉన్న బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కాంక్షించి ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి వారిని ఆర్థికంగా రాజకీయంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేసింది. ఇంకా చేయాల్సిన దాని గురించి చర్చించడం కోసం ఆల్రెడీ సబ్ కమిటీలను కూడా వర్కౌట్ చేసి అవన్నీ ఇక్కడ ప్రకటన రూపేణ వచ్చేదానికి రాబోయే ఎన్నికల్లో దాన్ని మేనిఫెస్టోలో చేర్చుకుని కార్యక్రమం తీసుకునే దానికి వేదిక మీద కూడా ప్రముఖులందరూ కూడా అన్ని బలహీన వర్గాల ప్రాతినిధ్యం ఉండేలాగా ఒక 400 మంది పైచలకు ఉండేలాగా కూడా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుగు తెరుగుల నుంచి కూడా బలహీన వర్గాల నాయకులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. 2 లక్షలుగా టార్గెట్ అనుకున్నా కూడా 3 లక్షల పైచలకు వచ్చే అవకాశం ఉంది. 10కి పైగా శాసన మండలి సభ్యులుగా బీసీలను చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాయి. బలహీన వర్గాలకి రాష్ట్రంలో ఏదో జరగలేదని. ఈ దేశంలో బీసీలను అనిసేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒక్కడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలా, బీసీలకు అండగా ఉండాలా. జయహో బీసీ సభ దృష్ట్యా విజయవాడ నుంచి విశాఖ వైపు వచ్చే వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. బహిరంగ సభకు వచ్చే వారికి ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.